కొరియాలో పుట్టి చనిపోయిన ఒకని ఆత్మ ఆంధ్ర వరకు ట్రావెల్ అవుతూ వచ్చి ఆంధ్రాలోని అనంతపురం డిస్టిక్లో ఉన్న కనకరాజు బాడీని ఆవహిస్తుంది. ఆత్మ ఆవహించిన కనకరాజు ఎవడిని పడితే వాడిని కొట్టుకుంటూ మర్డర్లు చేసుకుంటూ ఉంటాడు. ఆ దయ్యాన్ని కనకరాజు బాడీ నుండి వదిలించడానికి తెలుగు మాంత్రికుడు ఒకడు ట్రై చేస్తాడు. కానీ దయ్యానికేమో తెలుగు రాదు, మాంత్రికునికేమో కొరియన్ రాదు. అదే విలేజ్ లో కొరియన్ కారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేస్తున్న హీరోయిన్ కి కొరియన్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్ గా వస్తుంది. ఆమె దయ్యంతో, మా కనకరాజుని ఎందుకు పట్టుకున్నావు, అతన్ని వదిలేయడానికి మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగితే, అప్పుడు దయ్యం నన్ను ఒకసారి కొరియా తీసుకెళ్లాలని కోరుకుంటుంది. దయ్యం చివరి కోరిక తీర్చడానికి హీరోయిన్, హీరో ఫ్రెండ్ అతన్ని కొరియాకి తీసుకెళ్తారు. అప్పుడు ఆ దయ్యం హీరో బాడీని వదిలేసిందా, వదిలించడానికి ఏమేం చేయాల్సి వచ్చింది, ఇదే బేసిక్ ప్లాట్. ఈ సినిమాలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏంటంటే, స్క్రీన్ ప్లే బాగుంది, బీజిఎం సూపర్ అనిపించింది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ కూడా సూపర్. అసలు కొన్ని హార్డ్ కట్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, మస్తు అనిపిస్తాయి. డైరెక్షన్ సూపర్ ఉంది. కొన్ని సీన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. సీన్ జరుగుతున్నప్పుడు ఎండింగ్కి వచ్చేసరికి అక్కడ క్లోజర్ ఇవ్వకుండా నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఫస్ట్ షాట్ చూడగానే ప్రీవియస్ సీన్ ఎండింగ్లో ఇది జరిగింది అని ఆడియన్స్కి అర్థమవుతుంది. కామెడీ బాగుంది. సత్య మురళీధర్ కాంబినేషన్లో ఉన్న సీన్స్ మస్తుంటాయి. ఇంకా యాక్టింగ్కి వస్తే వరుణ్ తేజ్ బాగా చేసిండు, సత్య బాగా చేసిండు. రాయలసీమ యాక్సెంట్ బాగా మాట్లాడారు, బాగా సూట్ అయింది వాళ్ళిద్దరికి. మురళీధర్ గౌడ్ రాయలసీమ యాక్సెంట్ కొంచెం అటు ఇటుగా అనిపించినా కూడా ఆయన కామెడీ వల్ల పెద్దగా ప్రాబ్లం అనిపించదు. హీరోయిన్ మస్తు ఉంటుంది తెలిసిందే, కానీ ఆమె యాక్టింగ్ కూడా అదే రేంజ్లో చేస్తే ఇంకా సూపర్ ఉండేది. తేలిపోయింది యాక్టింగ్ మొత్తం. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎట్లా చేసినా కూడా మెయిన్ లీడ్ యాక్టర్స్ పర్ఫెక్ట్గా చేస్తే దాంట్లో కవర్ అయిపోతుంది, పెద్దగా ప్రాబ్లం అనిపించదు. ఆ లీడ్ యాక్టర్సే ఇంపార్టెంట్ కదా సినిమాకి. ఇంకొక ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే, నాకు సినిమా మొత్తం చాలా హిలేరియస్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, కానీ క్లైమాక్స్ ఒకటి నాకు పెద్దగా నచ్చలేదు. డైరెక్టర్ క్లైమాక్స్లో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి దాన్ని ఊరికనే క్లోజ్ చేసేస్తాడు. అది కొంచెం అన్సాటిస్ఫైడ్ అనిపించింది.